ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆతిథ్య దేశమైన పాకిస్తాన్కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అదేంటి భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగుతాయి కదా అని ఆశ్చర్యపోతున్నారా? కానీ అవుననే అభిప్రాయం కరెక్టే. కానీ ఈ ట్రోఫీకి ప్రారంభానికి ముందు జరిగే కెప్టెన్స్ మీట్ కోసం రోహిత్ శర్మ పాకిస్తాన్ వెళ్లే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయి. ఇందుకోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏర్పాట్లు కూడా చేస్తోందట. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం గడుపు అయితే సమీపిస్తుంది. మార్చి 19న ఈ ఈవెంట్కు తెరలేవనుంది. చివరిసారిగా 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ అయితే జరిగింది. 8 ఏళ్ల తర్వాత మళ్లీ జరగబోతుంది. ఈ టోర్నీ పాకిస్తాన్ దుబాయ్ వేదికల్లో హైబ్రిడ్ మోడల్లో జరగనుంది. మెజారిటీ మ్యాచ్లు పాకిస్తాన్లోనే జరుగుతాయి. కేవలం భారత్ ఆడే మ్యాచ్లు మాత్రమే దుబాయ్ వేదికగా జరగనున్నాయి. అయితే ఈ టోర్నీకి ఆతిథ్య దేశంగా పాకిస్తాన్ అయితే ఉంది. సుమారు 29 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో ఐసీసీ ఈవెంట్ జరగబోతోంది. 1996లో పాకిస్తాన్, శ్రీలంక సంయుక్త ఆధ్వర్యంలో వన్డే ప్రపంచ కప్ జరిగింది. దీంతో ఈసారి ఈ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించాలని పాకిస్తాన్ అయితే ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఇక టోర్నీ ఓపెనింగ్ సెరమోనీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గ్రౌండ్గా నిర్వహించాలని భావిస్తుంది. ఇందులో భాగంగా టోర్నీలో పాల్గొనే జట్లు కెప్టెన్లు వేడుకల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో మ్యాచ్ ఆడేందుకు భారత్ పాకిస్తాన్కి వెళ్ళనప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ప్రారంభ వేడుకల్లో పాల్గొనే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఇందుకోసం అతడు పాకిస్తాన్కి వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. వచ్చే నెల 16 లేదా 17 తేదీల్లో ప్రారంభ వేడుకలు నిర్వహించినట్లు సమాచారం. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చే నెలలో పాకిస్తాన్కి వెళ్ళనున్నాడు. అయితే ఓవరాల్గా వన్డే ఫార్మాట్లో ఛాంపియన్స్ ట్రోఫీ అయితే జరుగుతుంది. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ టోర్నీ ఆశాంతం జరుగుతుంది. ఫైనల్తో కలిపి 15 మ్యాచ్లు అయితే జరుగుతాయి. ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ఆతిథ్య పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య తలబడుతున్నాయి. 2023 వన్డే ప్రపంచ కప్లో పట్టికలో గాను టాప్ 8 పొజిషన్స్లో ఉన్న జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గొంటాయి. వీటిని 2 గ్రూపులుగా అయితే విభజించారు. అందులో గ్రూప్ ఏలో పాకిస్తాన్, అలాగే భారత్, న్యూజిలాండ్, చివరిగా బంగ్లాదేశ్ ఉన్నాయి. అయితే గ్రూప్ బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్లు అయితే చేరాయి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్ల యొక్క షెడ్యూల్ ఒకసారి పరిశీలిద్దాం. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 23న పాకిస్తాన్తో మరో మ్యాచ్ అయితే జరగనుంది. మార్చి 2న లీగ్ దశలో చివరిదైన న్యూజిలాండ్తో మ్యాచ్ అయితే జరగనుంది. ఓవరాల్గా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలు 15 మ్యాచ్లు అయితే జరుగుతాయి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు అయితే ఈ టోర్నీ అయితే జరగనుంది. ఈ టోర్నీ కంప్లీట్ అయిన కొద్ది గ్యాప్లోనే మార్చి 21 నుంచి ఐపీఎల్ అయితే స్టార్ట్ అవుతుంది. మే 14లో ఫైనల్ మ్యాచ్ అయితే జరగనుంది. ఇదంతా టీమిండియా ప్రజెంట్ షెడ్యూల్ అని చెప్పుకోవచ్చు. అయితే పాకిస్తాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి కెప్టెన్స్ మీటింగ్లో కానీ రోహిత్ శర్మ వెళ్ళడం ఇష్టమా లేదా కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.